రైట్, ఇక పోలవరానికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. లైవ్ ద్వారా చూద్దాం.
పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శిస్తున్నారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి అని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ప్రాజెక్టు గురించి సమీక్షించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం చంద్రబాబు మొదటి టూర్ని పోలవరానికి వేసుకున్నారు. గతంలో కూడా 2014-2019 మధ్య పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించేవారు. ఇక ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో అనేక సమస్యలు, సవాళ్లు నెలకొన్నాయి. ఇక వాటిని కొలిక్కి తీసుకురావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తూ ఉన్నారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి అని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ప్రాజెక్టు గురించి సమీక్షించనున్నారు. అలాగే 2014-19 మధ్య కాలంలో పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లో అనేక సమస్యలు, సవాళ్లు నెలకొన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సి ఉంది. సాంకేతికంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఇందుకు కేంద్ర జలసంఘం, కేంద్ర నిపుణులు, అంతర్జాతీయ నిపుణుల సహకారం అవసరం. ఇక తొలుత పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తున్నారు. మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి అని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం దానికి సంబంధించిన అధికారులతో ప్రాజెక్టు గురించి సమీక్షించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సమీక్షను ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టును ఎంత త్వరితగతిన పూర్తి చేయాలి, ఇంకా దీనికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నాయి, ఎంత త్వరితగతిన పూర్తి చేయాలనే దానిపై అధికారులతో సమీక్షను అయితే ఆయన చేయబోతున్నారు. పోలవరం ప్రాజెక్టును అయితే ప్రస్తుతానికి ఆయన సందర్శిస్తున్నారు. గతంలో 2014-19 మధ్య కూడా ప్రతి సోమవారం పోలవరం నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు పరుగులు పెట్టించేవారు. ప్రతి సోమవారం కూడా పోలవరంగా కూడా గతంలో కూడా ఒక హాస్యాస్పదంగా చెప్పుకునేవారు. సోమవారం అంటే పోలవరం వారంగా కూడా దీన్ని పరిగణించేవారు. ప్రతి సోమవారం కూడా ఆయన పనులకు సంబంధించి సమీక్షలు చేసేవారు. అధికారులతో మాట్లాడేవారు. ఎంతవరకు పనులు వచ్చాయి, ఎంత త్వరితగతిన జరుగుతున్నాయి, ఇంకా ఏ కార్యక్రమాలు జరగాలనే నేపథ్యంలో ప్రతి సోమవారం పోలవరం అయితే సమీక్షించేవారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా ఆయన చేపట్టినటువంటి పర్యటన కూడా పోలవరానికి సంబంధించి కావడం విశేషం. ఎందుకంటే ఈ రోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కార్యక్రమం పోలవరానికి ఆయన రావడం జరిగింది. దానికి సంబంధించి మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. పోలవరానికి సంబంధించి పోలవరానికి చేరుకున్నారు. ఆ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు.
ఎంతవరకు మీరు అప్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 పీసెస్ వరకు అంటే కటింగ్ లేదు సార్ కెనాల్ సెక్షన్ చాలా వరకు కటింగ్ ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాను. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? 35,000 ఇస్తాను సార్ ఉండే ల్యాండ్ మినిమం. లేదు ఇంకొంచెం ల్యాండ్ కానీ పెంచుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్ యూ కెన్ రిపోర్ట్ చేశాను సార్ 35,000 నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటిది వైకుంఠపురం తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా లేకపోతే ప్యారల్ కెనాల్ కొట్టి ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుంది. లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా? ఈ వైడెన్ చేయడం బెస్ట్. ఏ కెనాల్? జంగల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం వైడింగ్ చేయాలి. వైడెన్ చేద్దాం. నేను అడిగేది ఏంటంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్? ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా, ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి అయితే లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయాలి. నాగార్ సాగర్ రైట్ నా ఎంత అవసరం, రైట్ మెయిన్ కెనాల్ ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది? శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేశారు. గోదావరి కన్నా సాగర్ అయితే అది గోదావరి కన్నా మనం వాటర్ వర్క్ కంప్లీట్ అది 8,000 పీసెస్ సాగర్ అయితే అది 8,000 కాగానే ఇంకా ఎక్కువ మొత్తం అయితే చేస్తాం. రిలేజేషన్ మొత్తం అబౌట్ 12,000 వచ్చింది. అబౌట్ 12,000 నాగార్జున రైట్ కెనాల్ రైట్ 11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా మన స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ దగ్గర ఉంటాం కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000. మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. Historic. I do. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తూ ఉన్నారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి అని చంద్రబాబు భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకైతే ఈ అంశంపైన అధికారులతో ప్రాజెక్టు గురించి సమీక్షించబోతున్నారు. గతంలో కూడా 2014-19 మధ్య పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. ప్రతి సోమవారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించారు. గతంలో సోమవారం అంటే పోలవరంగా గూడను హాస్యాస్పదంగా చెప్పుకునేవారు. ఇక ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో అనేక సమస్యలు సవాళ్లు నెలకొన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సి ఈ నేపథ్యంలో అలాగే దీనికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకైతే ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి కేంద్ర జల సంఘం, కేంద్ర నిపుణులు, అంతర్జాతీయ నిపుణుల సహకారం అవసరం. ఇక తొలుత పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడ అధికారులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ఆయన అయితే సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడతారట్టుగా మనకి సమాచారం అందుతుంది. దాని తర్వాత కూడా ఆయన ముఖ్యంగా అధికారులతో సమీక్షించిన అనంతరం కూడా పోలవరంకి సంబంధించి ఏదైనా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సమీక్ష చేయబోతున్నారు చంద్రబాబు. పోలవరానికి సంబంధించి కూడా ఆయన
దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ ఉన్నారు. మనం లైవ్ ద్వారా చూస్తున్నాను. పోలవరం సంబంధించి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఈ అంశానికి సంబంధించి 2014-19లో కూడా ప్రతి సోమవారం కూడా పోలవరం పైన సమీక్ష నిర్వహించేవారు. పోలవరం సోమవారం అంటే పోలవరంగా కూడా ఒక నాడు కూడా ఉండేది. ఆ తరహాలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా సమీక్షలు చేసేవారు. అలాగే ఇప్పుడు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా ఆయన మొదటి కార్యక్రమం కూడా పోలవరానికి సంబంధించి కావడం మరొక విశేషంగా చెప్పుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన సందర్శిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. సందర్శన అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కూడా అధికారులతో ఆయన అయితే సమీక్ష నిర్వహించబోతున్నారు.